అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. సో నిన్న ఒక అద్భుతమైన చాప్టర్ చదివాం. ఆ చాప్టర్ పేరు లైక్ ఎ వైల్డ్ స్ట్రీట్, అంటే కళ్ళలు లేని గుర్రం, అంటే అడవి గుర్రం లాగంటి, అడవి అడవి గుర్రం లాంటి నేను, అంటే ఒక అడవి గుర్రం లాంటి వాడు అనమాట ఆయన. వైల్డ్ స్టీడ్ అనమాట. అటువంటి వాడు ఏ విధంగా కళ్ళం లేని గుర్రాన్ని ఏ విధంగా బాబా నియంత్రించి ఆయన తన అదుపులో పెట్టుకున్నారో ఆయన రాశారు. అంటే ఆ ప్రేమ ఎంత గొప్పగా చెప్తాడో ప్రేమ గురించి రుచి గారు. తర్వాత ఆ ప్రేమ ఇవాళ మనం కొత్త చాప్టర్ అన్నమాట ఇది. ఈ కొత్త చాప్టర్ ఏంటంటే యాన్ ఔట్‌పౌరింగ్ ఆఫ్ హిస్ లవ్ 1940స్. చూడండి. యాన్ ఔట్‌పౌరింగ్ ఆఫ్ హిస్ లవ్. ఔట్‌పౌరింగ్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రవాహము అని అర్థం అండి. ప్రవాహం అన్నమాట. యాన్ ఔట్‌పౌరింగ్ ఆఫ్ హిస్ లవ్, ఆయన ప్రేమ ప్రవాహంట. అంటే బాబా యొక్క ప్రేమ ప్రవాహం ఏ విధంగా వెళుతుంది అనే విషయం మీద ఆయన చెప్తున్నారన్నమాట. ఈరోజు గారు బాబా యొక్క ప్రేమ ప్రవాహం ఎలా ఉంటుందయ్యా అనే విషయం మీద చెప్తున్నారు. దాని గురించి అది 1940లో, అంటే 1938లో ఈయనొచ్చాడు గదా! 40లో ఏం జరిగింది? 40లో ఆయన ఏ విధమైన ఆయన యొక్క మెహర్ బాబా యొక్క ప్రేమ ప్రవాహం ఏ విధంగా అది ప్రవహించిందనమాట. అదే ఆయన చెప్తున్నాడు. One of the most common questions that came up in Mandali Hall was, why did the avatar go on must hunts? చూడండి. అంటే సర్వసాధారణమైన ప్రశ్నట మండలి హాల్‌లో ఎప్పుడూ కూడా ఉద్భవించే ప్రశ్న, మండలి హాల్‌లో ఉద్భవించే ప్రశ్న ఏంటంటే, బాబా మస్తుల వేట కోసం ఎందుకు వెళ్ళేవారు? ఆ మస్తుల్ని ఆయన వెతుకుతూ ఎందుకెళ్ళేవారు అనే మాట గురించి ఆయన ఎప్పుడూ కూడా ఎప్పుడు ఇదే వచ్చేదట. ఎప్పుడు ఆ విషయంపై అందరూ మాట్లాడుకునేవారట. మస్తుల ప్రేమ మీద, మస్తుల కోసం బాబా ఎందుకు వెళ్ళేవారు మస్తుల వెతుకులాటకని. అయితే దాని కోసం ఇరుచి గారు స్వయంగా ఆయన మాటల్లో, బాబా యొక్క మాటల్లో, ఆయన మాటల్లోనూ మనం ఇవాళ వింటున్నాం అన్నమాట. ద హోల్ పర్పస్ ఈస్ సో బ్యూటిఫుల్. అంటే ఈ మస్తుల వేట, అంటే మస్తుల్ని వెతుకులాడడం అనేది దాని యొక్క మొత్తం ప్రయోజనం ఏదైతే ఉందో అది చాలా అతి సుందరమైన ప్రయోజనంట. బ్యూటిఫుల్, అతి సుందరమైనది. సో ఇట్ ఈస్ ద ఔట్‌పౌరింగ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ద వెరీ సోర్స్ ఆఫ్ లవ్. అంటే వెరీ సోర్స్ ఆఫ్ లవ్. ప్రేమకి మూలము నుండి ప్రేమ ప్రేమ యొక్క ప్రవాహము. అంటే బాబా మస్తుల వేటకెందుకెళ్ళారయ్యా అంటే, ప్రేమ మూలము నుండి ప్రేమ ప్రవాహంట. అది ఆయన చెప్పిన సమాధానం. అంటే దాని అర్థం ఏంటి? ప్రేమ మూలం ఎవరు? మెహర్ బాబా. ఆయన ప్రవాహం, ఆ ప్రేమ ఎటువైపు ప్రవహింపజేశారాయన? ఆ మస్తుల వైపు ప్రవహింపజేశారనమాట. అంటే భగవతోన్మత్తుల వైపు ఆయన ప్రేమ ప్రవాహం కొనసాగింది. అది ఏ విధంగా కొనసాగింది అనేదే ఈ రుచి గారు చెప్తున్నారు. లవ్ నీడ్స్ టు ఫ్లో అండ్ ఇట్ నీడ్స్ సమ్ ప్లేస్ టు ఫ్లో టు, అండ్ ద మస్ట్స్ ఆర్ ద చానెల్స్ త్రూ విచ్ హిస్ లవ్ ఫ్లోస్. అంటే లవ్ నీడ్స్ టు ఫ్లో. ప్రేమ అనేది అది ప్రవహిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా అది ప్రవహిస్తూ ఉండాలట ఆ ప్రేమ. ఆ ప్రేమ ఏ విధంగా ప్రవహించాలి అంటే, దానికి ఆ ప్రేమకి జాగా ఉండాలి ప్రవహించడానికి. ఎక్కడో అక్కడ స్థలం ఉండాలి. ప్రేమ ప్రవహించడానికి స్థలం ఉండాలట. సో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీరు ఏ విధంగా ఉంటుందో, నీరు ప్రవహించడానికి దానికి ఆ ఛానెల్ ఉండాలి. అంటే ఆ తూము, అంటే లేకపోతే ఎక్కడో పల్లము. ఆ తూమో, పల్లమో ఎక్కడో అక్కడ ఆ నీరుకి ప్రవహించడానికి అనుగుణంగా ఆ తూము ఒకటి ఏర్పాటు చేసుకొని, ఆ నీరు ఎటువైపు పల్లం ఉంటే అటువైపు ప్రవహించేస్తూ ఉంటుంది. అదే విధంగా ప్రేమ ఎటువైపు, ప్రేమించే ఆ ప్రేమికుడు ఎటువైపు ఉంటే ఆయన యొక్క ప్రేమ ప్రవాహం అటువైపు ప్రవహిస్తూ ఉంటుంది. మెహర్ బాబా యొక్క ప్రేమ ప్రవాహం అన్నమాట. సో, అండ్ దే ఆర్ ద చానెల్స్ మోస్ట్ బిలో. హి ఈస్ లైక్ ఎ హ్యూజ్ రిజర్వాయర్ ఆఫ్ లవ్. అంటే అతను పెద్ద ఆనకట్టట మెహర్ బాబా. మెహర్ బాబా ఆయన పెద్ద రిజర్వాయర్ అన్నమాట. అంటే ఆయన ఆనకట్ట అన్నమాట ఆయన. అంటే ఎంత పెద్ద ఆహ్, వ ఎంత పెద్ద 1 మినిట్ అండి. ఆయన ఎంత పెద్ద ఆనకట్ట అంటే,
అంటే ఎంత పెద్ద దాన్ని ఏమంటారంటే ఆ ఆ తటాకం అంటే జలాశయం అంటే ఆయన ఆ ప్రేమ జలాశయం అంట. ఆయన యొక్క మూలము నుండి ఆయన మెహర్ బాబా ప్రేమ అనే తటాకం ఆయన. ఆయన యొక్క ప్రేమ అనే జలాశయం. ఆ జలాశయము నుండి చూడండి, హీస్ లైక్ హ్యూజ్ రిజర్వాయర్ ఆఫ్ లవ్ దట్ జస్ట్ వాంట్స్ టు ఫ్లో అవుట్. దాంట్లోంచి ఎప్పుడూ ప్రవాహం వస్తూనే ఉంటుంది. అటువంటి జలాశయం ఆయన. అంటే ఆయన అంత పెద్ద ప్రేమ జలాశయం. ఆయన నుండి ఆ ప్రేమ నిరంతరం అలా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. సో అండ్ దే ఆర్ ద ఛానల్స్ మోస్ట్ బిలవెడ్ టు హిమ్. వాళ్ళందరూ కూడా ఛానల్స్ అన్నమాట. ఛానల్ అంటే తూము అని అర్థం అన్నమాట. లేకపోతే ఒక కాలువ వంటి వారు, ఒక తూము వంటి వారు, ఒక దిక్కు, ఒక జలమార్గం అన్నమాట. అంటే దాని అర్థం చూడండి. ఆ జలం యొక్క మార్గం దాన్ని ఛానల్ అంటాం. అలాగే ఆ ప్రేమ మార్గాలు వాళ్ళందరూ ఆయన యొక్క ప్రేమ ప్రవహించడానికి ప్రేమ మార్గాలు. మీరు వేఫేరర్స్ కానీ మీరు ఒక్కసారి వేఫేరర్స్ కానీ రంజో అబ్దుల్లా వేఫేరర్స్‌లో రంజో అబ్దుల్లా చెప్తారు. బాబా అసలు ఈ మస్తు కార్యక్రమం ఎందుకు చేశారు అనంటే ఆయన చెప్తారన్నమాట. ఆయన పెద్ద విద్యుత్ కేంద్రం అన్నమాట అది. విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం ఆయన. ఎవరు? మెహర్ బాబా. ఆ విద్యుత్తు అదేంటంటే మొత్తం అంతా విద్యుత్ అంతా కూడా మొత్తం అందరికి రావాలంటే ఎలా రావాలి? ఆ సబ్ స్టేషన్స్ గుండా రావాలన్నమాట. డైరెక్ట్‌గా మీ ఇంటికొచ్చిందనుకోండి, ఆ విద్యుత్ వచ్చిందనుకోండి, ఇప్పుడు సింపుల్ అనమాట. అంటే ఇప్పుడు మీరు మీ బాబా దగ్గర నుంచి ప్రేమ మనం స్వీకరిస్తాం. అంటే ఆ భగవంతుడి నుంచి ప్రేమ మన దగ్గరికి రావాలి. సర్వసాధారణమైన ప్రజానీకం అందరికీ కూడా ప్రేమ రావాలి. కానీ మనం అంత రిసెప్షన్, అంత ప్రేమని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? లేదా? అనేది అక్కడ మొట్టమొదటి మనకి ప్రశ్న. అంటే ఆయన ప్రేమ స్వీకరించడానికి కావలసిన అర్హత మన దగ్గర ఉన్నదా? లేదా? అనేది ప్రశ్న. దానికి అది ఆయన రంజో అబ్దుల్లా దాంట్లో రాస్తారు. వేఫేరర్స్‌లో రాస్తాడన్నమాట ఆయన. ఆయన రాసేదేంటంటే మెహర్ బాబా యొక్క ప్రేమని వారి ద్వారా అందజేశారు ఆయన. ఈ యొక్క భగవతోన్మత్తుల ద్వారా, గాడ్ ఇంటాక్సికేటెడ్ సోల్స్ ద్వారా, ఆ మస్తుల ద్వారా ఆయన ప్రేమని అందజేశారు అని రాస్తారు. అదే విషయాన్ని రుచి గారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఆయన ఆ ప్రేమ జలాశయం ఆయన. ఆ తటాకం రిజర్వాయర్ ఆయన. ఆయన దగ్గర నుంచి ఆ ప్రేమ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి ప్రవహిస్తూనే ఉంటుందట ప్రేమ. అటువంటి ప్రేమ ప్రవాహము ఏ విధంగా ఉంటుంది చూడండి. అంటే ఆ ప్రవాహాన్ని, ఆ ప్రవాహపు మార్గాలే ఈ మస్తులు అని చెప్పి బాబా చెప్తున్నారు. ఐరుచి గారు అంటున్నారు. అంటే బాబా యొక్క ప్రేమ ప్రవాహపు మార్గములు ఈ మస్తులు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటూ ఆయన ఈ విధంగా అంటున్నారన్నమాట. సో, హి వాంట్స్ టు అడోర్ దెమ్. ఆయన వాళ్ళని ఆరాధించేవారట. మస్తుల్ని ఆరాధించేవారట మెహర్ బాబా. చూడండి. హి వాంట్స్ టు అడోర్ దెమ్. ఆయన ఎప్పుడు మస్తుల్ని ఆరాధించడానికి కోరుకునేవారు. అండ్ హి వాంట్స్ టు వర్షిప్ దెమ్. వాళ్ళని పూజించడానికి ఆయన ఇష్టపడేవారు. అండ్ దే వాంట్ టు వర్షిప్. వారు కూడా ఆయనని పూజించడానికి ఇష్టపడేవారు. అంటే ఇక్కడ ప్రియతముడు, ప్రేమికుడు ఒకళ్ళనొకళ్ళు పూజించుకోవడంలో సరిపోయింది. ఒకళ్ళనొకళ్ళు ఆరాధించుకోవడంలో సరిపోయింది. అంతే కదా! ఇద్దరు ప్రేమికులు కలిసారు. ఆ ప్రేమికుల మధ్యలో ఏ విధంగా ఉంటుంది? ఆరాధన ఉంటుంది. అవతల వాడిని మౌనంగా, మూగగా ఆరాధించేస్తూ ఉంటాడు ఇవతల వాడు. ఆ ప్రేమికుడు, ప్రియతముడు ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఆ ప్రేమ వాళ్ళ మధ్యనున్న ప్రేమ ప్రవాహము ఇంతింతై వటుడింతై అన్నట్టు అలా పెరిగిపోతూ ఉంటుంది. దాంట్లో ఆ ప్రేమికుడు కొట్టుకుపోతూ ఆ ప్రియతముడు ధరించేస్తాడనమాట. అది బాబా ఇచ్చిన ఆ ప్రేమ ప్రవాహపు దాని యొక్క సారాంశం అది. సో, అది ఇక్కడ చెప్తున్నారాయన. అంటే ఆయన ఆ ప్రియతముడు ఎవరైతే ఆ ప్రియతముడిని ప్రేమిస్తూ ఆ ప్రియతముడిని ఆరాధిస్తూ, ఆ ప్రియతముడిని పూజిస్తూ ఉన్నారు వాళ్ళు. అదే విధంగా ఆ ప్రియతముడు వీళ్ళని ఆరాధిస్తూ, వీళ్ళని పూజిస్తూ ఉన్నాడు ఆయన. హి సేస్ థట్ హి ఈస్ ద స్లేవ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ హిస్ లవర్స్ అండ్ దీస్ మస్ట్స్ ఆర్ ద వన్స్ who have become overwhelmed with the love for the Lord.
మీరు కోటి వెళ్ళినప్పుడు, ఎవరైనా కోటి వెళ్ళినప్పుడు అక్కడ బాబా యొక్క అభయం రాసి ఉంటుంది అక్కడ పైన. మీరు చదవండి. మీరు ఇప్పుడు ఈ మాట వెళ్ళినప్పుడు, కోటి వెళ్ళినప్పుడు ఆ కోటిలో చూడండి మెహర్ బాబా యొక్క అభయం రాసి ఉంటుంది. అది ఏం రాస్తుందండి? I do not perform any miracles. I do not change the circumstances at all. But there is one thing that is certain. My spiritual status is so high and so great that if any man in any difficulty in any corner of the world at any time remembers me with all his heart, the difficulty is immediately solved. It's not idle talk. It is a fact. I am the Lord of the universe and I am slave to the love of my lovers. Adi Baba చెప్పింది. లవ్ ఆఫ్ మై లవర్స్. ఆయన ఇచ్చిన అభయం అది మనకి. అది అంటే మన యొక్క తన ప్రేమికుల యొక్క ప్రేమకి బానిస ఆయన. మనకెంత ప్రేమ ఉందో ఆయన మనకు అంత బానిస అయిపోతాడు మెహర్ బాబా. అది ఆయన చెప్పిన విషయం. అది ఇక్కడ చెప్తున్నారనమాట. అది ఏ విధంగా చెప్తున్నారు అంటే హీ ఈస్ ద స్లేవ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ హిస్ లవర్స్. ఆయన ప్రేమికుల యొక్క ప్రేమకు బానిస ఆయన. And these musts are the ones who become so overwhelmed with the love for the Lord. వాళ్ళు ఆ ప్రేమలో మునిగిపోయారు పూర్తిగా మస్తులు. తమ ప్రభువు మీద ప్రేమతో పూర్తిగా ఆ ప్రేమలో మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. ఆ ప్రేమలో అటువంటి ప్రేమ నిండిన మస్తులకి ఆయన బానిస ఎప్పుడు కూడా. సో హీ హంట్స్ దెమ్ డౌన్ అండ్ బికమ్స్ ద స్లేవ్ ఆఫ్ దట్ లవ్. అంటే ఆయన వాళ్ళని వేటాడతాడట. ఆయన ప్రేమ ఎవడెవడు ప్రేమిస్తున్నాడో అని వేటాడతాడు అనమాట ఆయన. వేటాడి ఆ ప్రేమికుల యొక్క ప్రేమకి బానిసైపోతాడు ఆయన. అండ్ ట్రైంగ్ టు సర్వ్ దట్ లవ్. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన సేవ చేస్తాడు. ఆ ప్రేమకి సేవ చేస్తాడు. అంటే వాళ్ళకి సేవ చేయడం కాదక్కడ. వాళ్ళ ప్రేమికుల యొక్క ప్రేమకే సేవ చేస్తున్నాడు. దానికే బానిసైపోయాడు ఆయన. అంటే ఆ మస్తుల యొక్క ప్రేమకి ఆయన బానిసైపోయి వాళ్ళకి సేవ చేస్తున్నాడు. కారణం వాళ్ళలో ప్రేమ ఉంది కాబట్టి. దట్ ఈస్ వాట్ హీ హాస్ టోల్డ్ అస్. అది ఆయన మాకు చెప్పింది అంటున్నారు ఈ రుచి గారు. దట్ ఈస్ వాట్ హీ హాస్ టోల్డ్ అస్. అది ఆయన మాకు చెప్పింది మస్తుల గురించి అని చెప్తున్నారు. నౌ హౌ హీ camouflaged himself from them we don't know. camouflage అంటే దాన్ని మనకి మీరు ఎప్పుడైనా దాన్ని ఏంటంటే కప్పిపుచ్చుకోవడం అంటాం అన్నమాట. క్యామోఫ్లేజ్ అంటే దాచిపెట్టుకోవడం. అంటే నిగూఢంగా ఉండడం అన్నమాట. అంటే సర్వసాధారణంగా మారు వేషంలో వెళ్తూ ఉంటాం. ఎక్కడైనా ఒక గూఢచారి ఉన్నాడు అనుకోండి, ఆ గూఢచారి తన యొక్క గుర్తింపుని వాడు కప్పిపుచ్చుకుంటాడు అనమాట. ఇప్పుడు అడవిలో సైనికులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? కనబడకుండా బయటికి క్యామోఫ్లేజ్ అనమాట. బయటికి చెట్లు గిట్లు అన్ని కట్టేసుకుంటారు ఒంటి మీద. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఆ camouflage లో ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఆ విధంగా దాచిపెట్టుకుంటారు. తమని తాము దాచిపెట్టుకుంటారు. camouflaged himself from them we don't know. తనని తాను వాళ్ళ దగ్గర నుండి ఏ విధంగా దాచుకున్నారో మాకు తెలియదు. బట్ ఇఫ్ దే రికగ్నైజ్డ్ హిమ్ ఫినిష్డ్. వాళ్ళు ఒక్కసారి ఆయనను గుర్తుపట్టారా అంతా అయిపోయినట్టే. ఆయన అంటే చూడండి ఆ మస్తుల యొక్క ఆయన మస్తులు ఆయనను గుర్తించేంత వరకు పర్వాలేదు. అంటే ఆయన యొక్క అసలు తత్వం, ఆ అవతార తత్వం దాగి ఉన్నంత వరకు పర్వాలేదు. వాళ్ళకొక్కసారి అవతార తత్వం తెలిసిపోయిందా అయిపోయింది ఇంకా. నౌ హీ వుడ్ ఇమ్మీడియేట్‌లీ వాంట్ టు లీవ్. ఆయన ఎప్పుడు కూడా ఆయన తన అవతార తత్వం, ఆయన ఆ తత్వం కానీ ఆయన యొక్క నిజం, ఆయన యొక్క నిజాత్మ ఏమిటో తెలిసిందంటే వాళ్ళందరూ కూడా ఇంకా ఆయన వదిలేవారు కాదనమాట. అందుకనే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయేవారట బాబా. సో యు సీ ఇఫ్ దే ఆర్ అవర్ ఆఫ్ హిమ్ యాస్ లార్డ్, హౌ విల్ ద స్లేవ్ అలో హిమ్ టు ప్రెస్ దేర్ ఫీట్? అంతే కదండి. ఇప్పుడు బాబాయే ఆ ప్రభు ఆ అవతారుడని వాళ్ళకి తెలిస్తే ఆ మస్తు తన కాళ్ళు పట్టనిస్తాడా వాళ్ళని? ఆయన కాళ్ళు పట్టనిస్తాడా? అండ్ హౌ విల్ ద లార్డ్ బి పర్మిటెడ్ టు డూ దిస్? ఆ విధంగా ఆ ప్రభు చేత తమకి సేవలు చేయించుకుంటారా వీళ్ళందరూ కూడా, ఈ మస్తులందరూ కూడా? సో హీ వాంటెడ్ టు సర్వ్ అండ్ ప్లీజ్ దెమ్ బై కేర్సింగ్ దెమ్, బాతింగ్ దెమ్, ఫీడింగ్ దెమ్, మెసాజింగ్ దెమ్. ఆయన వాళ్ళకి సేవ చేయాలనుకుంటారట బాబాయ్ ఎప్పుడు కూడా. ఏ విధంగా సేవ చేయాలనుకుంటారు? వాళ్ళని పూర్తిగా ప్రసన్నుల్ని చేసుకోవాలనుకుంటారట. వాళ్ళని బాగా మృదువుగా వాళ్ళందరినీ మృదువుగా నిమురుతూ
వాళ్ళందరికీ స్నానం చేయించి, వాళ్ళందరికీ భోజనం పెట్టి, వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారట బాబా. చూడండి, అంటే వాళ్ళకి భగవతోన్మత్తులు, అంటే భగవంతుడు ఎంతో ప్రేమ ఉన్నవారు. ఆ ప్రేమకి ఈయన బానిసైపోయాడు. బానిసైపోయి ఈయన వెళ్ళి వీళ్ళకి సేవ చేస్తున్నాడాయన. వాళ్ళని మెల్లిగా నాయన, అమ్మ అని బుజ్జగిస్తూ, వాళ్ళని ప్రసన్నంలు చేసుకుంటూ, మెల్లిగా వాళ్ళకి స్నానాలు చేయించి, వాళ్ళకి గడ్డాలు గీసి, వాళ్ళకి మొత్తం భోజనాలు పెట్టి, వాళ్ళకి మసాజులన్నీ చేసి, ఎన్ని రకాల సేవలు చేయాలో అన్ని రకాల సేవలు చేసేవారు బాబా. బాబా మీరెప్పుడైనా భోజనం పెట్టేటప్పుడు చూడండి, ఆ మస్తు ఇలా బాబా చేత్తో ఇలా భోజనం ఇలా ముద్ద ఎగరేస్తూ ఉండేవారన్నమాట. ఇలా ఒక చేత్తో ముద్ద ఎగరేస్తూ ఉండేవారు బాబా. ఒకసారి ఆ మస్తు ఇలా అంటాడనమాట. మీకు వీడియో ఉంది, ఎక్కడో ఉంది. నేను చూసాను ఆ వీడియోని కాబట్టి చెప్తున్నాను. ఆ మస్తు ఇలా తల ఊపుతాడు. ఆపితే ఆగుతారు. మళ్ళీ ఇంకోసారి ముద్ద పెడుతూ ఉంటే మళ్ళీ ఆ మస్తు వద్దంటాడు. అప్పుడు కూడా ఆగుతారు మళ్ళీ. మూడోసారి మళ్ళీ బాబా పెట్టడానికి ట్రై చేస్తే అప్పుడు నోరు తెరిస్తే అప్పుడు పెడతాడు. అంటే ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా లాలించి, బుజ్జగించి, ఏ విధంగా వాళ్ళకి భోజనం పెడుతుందో, ఏ విధంగా స్నానం చేయిస్తుందో, ఏ విధంగా సేవ చేస్తుందో, ఆ విధంగా ఆ సేవలన్నీ నెరవేర్చాడు ఆ అవతార పురుషుడు. అది అన్నమాట ఆయన చేసింది వాళ్ళకి. అది ఆయన అంటున్నాడు ఈ రుచి గారు. బట్ ఇఫ్ ద లార్డ్ ఈస్ రికగ్నైజ్డ్, వాట్ ఈస్ ద సెన్స్? ఒక్కసారి ఆయన్నే మీరు గుర్తెరిగారనుకోండి, బాబా ఎవరో తెలిసిపోయిందనుకోండి మస్తుకులకి, ఇంక దాని అర్థం ఏంటి? ఇంక ఒక్కసారి మరి ఇంకా ఆయన భగవంతుడిని ఒక్కసారి ఆయన భగవంతుడని తెలిసిపోతే ఇంకంతా అయిపోయిందక్కడ. విషయం అంతా అయిపోయింది. ఆ మస్తులు ఆయన చేత ఏ సేవ కూడా చేయించుకోరనమాట. But sometimes these muffs would be cognizant that it was him, and immediately he would disentangle him and go away, leaving the place. ఒక్కొక్కసారి మస్తులు వాళ్ళకి తెలిసిపోయేదిట. ఏమని తెలిసిపోయేదంటే, వాళ్ళు ఈ మస్తులు ఈయన భగవంతుడు అని, ఆ పరమాత్ముడే అని తెలిసిపోయేదన్నమాట వీళ్ళకి. తెలిసిపోయేసరికి బాబా వెంటనే ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయేవారట ఎప్పుడూ కూడా. అంటే ఆ మస్తు ఈయన యొక్క దివ్యత్వాన్ని గుర్తించిన వెంటనే బాబా ఏం చేసేవారంటే, ఆ ప్రదేశం నుంచి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉండేవారు. ఎప్పుడూ దాటవేసేవారు ఎప్పుడు కూడా. అండ్ హి వుడ్ డిసెంటాంగిల్, అక్కడి నుంచి వెళ్ళిపోయేవారనమాట. హి వుడ్ సే, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ డే టుడే. బాబా అనేవారట, ఇవాళ మంచి రోజు కాదు ఇంకా అనేవారట. ఎందుకంటే ఆ మస్తులకి ఇంకా సేవ చేయడానికి ఏం లేదు. కారణం ఏంటి? ఈయన సేవ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతి కలిగేదనమాట. అది అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైన విషయం మనకి. ఆధ్యాత్మిక పురోగతి కలిగేది వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే ఈయనకే వస్తుంది, ఈయనకేం రాదు. కానీ వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతి వస్తే ఆయన దగ్గరికి చేరుతారు వీళ్ళందరూ కూడా. అది ఆయన ఉద్దేశం అన్నమాట. సో నౌ, అండ్ దట్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎన్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఆన్ వన్ ఆఫ్ అవర్ మస్త్ ట్రిప్స్. ఈ విషయం చెప్తూ ఉంటే మేము మా మస్తు యాత్రల్లో జరిగిన ఒక విషయం గుర్తుకొస్తున్నది. We were in Benares on the banks of river Ganges at the cremation ghats. మేము బనారస్‌లో ఉన్నాం. అంటే మన వారణాసి, కాశీలో ఉన్నారట బాబా వాళ్ళు. ఎక్కడ? ఆ గంగా నది ఒడ్డున ఉన్నారు. ఎక్కడ? ఆ గంగా నది ఒడ్డున ఆ శ్మశానం ఉంది గదా! అంటే ఏదో ఘాట్లుంటాయి. శ్మశానం హరిశ్చంద్ర ఘాట్ దగ్గర కాలుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఈ శవాలనన్నిటిని. ఆ విధంగా అలాంటి ఒక ఘాట్ దగ్గర ఉన్నారు. అట్ దట్ టైమ్ ఇట్ వాస్ కాల్డ్ బెనారస్. నౌ ద సిటీ నేమ్ హాస్ బీన్ చేంజ్డ్ టు వారణాసి. ఆ రోజుల్లో ఆ ఆ పట్టణం పేరు బనారస్ అనేవారు. ఇవాళ దాన్ని వారణాసి అంటున్నారు. We had already contacted some saintly people, and Baba was in front of us while we were walking behind him. అంతకు ముందే మేము చాలా మంది ఈ బాగా ఆధ్యాత్మికంగా ఉన్నతులైన కొద్దిమందిని మేము కలిసాం అక్కడ. అంటే కొద్దిమంది సత్పురుషులని మేము కలవడం జరిగింది. బాబా మా ముందు నడుస్తూ ఉన్నారు. మేము ఆయన వెనకాతల నడుస్తూ ఉన్నాము. There was an opening between two buildings, and in that space was a collapsed building. మేము అలా ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక దారి కనిపించింది. ఆ దారిలోట 2 పెద్ద బిల్డింగుల మధ్యలో, 2 పెద్ద భవనాల మధ్యలో శిథిలమైపోయిన భవనం కనిపించింది. అంటే విరిగిపోయిన భవనం కనిపించింది. అంటే 2 భవనాలు పక్కన 2 భవనాలున్నాయి. ఆ భవనాలు పెద్ద భవనాలే. కానీ దాని మధ్యలో శిథిలమైపోయిన ఒక భవనం ఉందన్నమాట. శిథిలమైపోయింది. కొలాప్స్డ్ అంటే శిథిలమైపోవడం, పడిపోయిన భవనం అని అర్థం అన్నమాట. అండ్
ఇట్ హ్యాడ్ వాల్స్ బట్ నో రూఫ్స్. దానికి గోడలు ఉన్నాయి. ఆ శిథిలమైపోయిన భవనానికి గోడలు ఉన్నాయి, కానీ పైకప్పే లేదనమాట. సో ఆల్ దట్ వాస్ దేర్ వాజ్ ఎ హీప్ ఆఫ్ రబుల్. అంతే, అక్కడ ఉన్నది ఏంటంటే ఆ మట్టి మాత్రమే ఉంది. అంటే ఆ శిథిలం అయిపోతే ఏముంటుందండి అక్కడంతా? రబుల్ ఉంటుంది అనమాట. ఆ రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఆ రాళ్ళు రప్పలు ఉన్నాయి అనమాట. ఆన్ దట్ హిల్ ఆఫ్ బ్రోకెన్ టైల్స్ దేర్ వాస్ సీటెడ్ ఎ మ్యాన్. ఆ యొక్క రాళ్ళు రప్పల మీద ఒక మనిషి కూర్చున్నట్ట. హీ హ్యాడ్ దట్ బేరింగ్ యాజ్ ఇఫ్ హీ సీటెడ్ ఆన్ ఎ థ్రోన్. చూడండి ఏ విధంగా కూర్చున్నాడు ఆ రాళ్ళు రప్పల మీద. ఆ శిథిలమైపోయిన రాళ్ళు రప్పల చుట్టూ గోడలు ఉన్నాయి, పైన కప్పు లేదు, కిందనంతా రాళ్ళు రప్పలు ఉన్నాయి. అంటే అంతా కప్పు, పై కప్పు కింద పడిపోయింది. ఆ రాళ్ళు రప్పల మీద ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. ఏ విధంగా కూర్చున్నాడయ్యా? ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు ఆ మనిషి. దెన్ హీ వాస్ నాట్ ఎ షాబీ పర్సన్. అతనేమి అంతా దాన్నేమంటంటే దాన్ని అసేకరంగా ఏం లేడనమాట అతను. అంటే అంత హీనంగా ఏం లేడతను. అంటే అతను అంత హీనంగా ఏం లేడు. బాబా టర్న్ టు అస్ అండ్ సెడ్, డు యూ సీ హిమ్? బాబా మా వైపు తిరిగి చూపించారు. అతన్ని చూపించి, చూసారా అతన్ని అన్నట్ట బాబా. We would never allow Baba to approach him first, but this time we were behind him and Baba was walking towards the man. మేమెప్పుడు కూడా బాబాని మస్తు దగ్గరికి ముందుగా ఎప్పుడు పంపించలేదు. కానీ అది మొట్టమొదటిసారి ఆసారి ఏం చేశారంటే, బాబా ముందున్నారు కాబట్టి మాకన్నా, ఆయనే డైరెక్ట్‌గా మస్తు దగ్గరికి వెళ్ళిపోయారు. లేకపోతే వీళ్ళు వెళ్లి మాట్లాడిన తర్వాత బాబా వెళ్ళేవారన్నమాట. సో సడెన్‌లీ ద మస్త్ రీచ్డ్ ఔట్ అండ్ బాబా గ్రాబ్డ్ బాబా బై ద నీస్. వెంటనే అతను లేచిపోయాడట మస్తు. లేచిపోయి బాబా యొక్క మోకాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడన్నమాట. ఐ నో హూ యూ ఆర్. యూ కాంట్ ఎస్కేప్ మీ. అట్ లాస్ట్ యూ హావ్ కమ్. సో ఆయన అన్నాడు, నాకు తెలుసు నువ్వెవరో. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మొత్తానికి చివరికి నువ్వు నా దగ్గరికి వచ్చేవు అంటున్నట్ట. నాకు తెలుసు మీరెవరో. చూడండి బాబా గురించి ఆయన అన్న మాటలు చూడండి. ఐ నో యూ హూ యూ ఆర్. మీరెవరో నాకు తెలుసు. యూ కాంట్ ఎస్కేప్ మీ. నన్ను తప్పించుకొని పోలేవు. అట్ లాస్ట్ చివరికి మీరు రావడం జరిగింది అన్నాడనమాట ఆయన. చివరికి మీరు రావడం జరిగిందన్నట్ట. అనేసరికి బాబా ఏమన్నారో చూడండి. హీ ఎంబ్రేస్డ్ బాబా అండ్ దెన్ లిఫ్టెడ్ అప్ జస్ట్ ఎనఫ్ ఆఫ్ హిస్ థై అండ్ బటక్స్ టు రివీల్ ఎ బుక్ దట్ హ్యాడ్ బీన్ కన్సీల్డ్ అని అండర్‌నీత్. ఆయన గట్టిగా బాబాకి ఆలింగనం ఇచ్చి, ఆ తర్వాత కూర్చునే అంత గట్టిగా ఆలింగనం ఇచ్చి, ఒక్కసారి తన తొడల్ని కూర్చున్నవాడు ఆ తొడల్ని లేపిన తర్వాత, ఆ తొడ కింద ఒక పుస్తకం ఉందిట. ఆ పుస్తకం అంటే తొడ కింద ఒక ఇది ఉందన్నమాట, బట్టుంది. అంటే గోనుసంచి దాని కింద ఒక పుస్తకాన్ని అట్టబెట్టాడు. దాని కింద కన్సీల్డ్ అండర్‌నీత్ దాని కింద ఒక పుస్తకాన్ని అట్టబెట్టాడు. ద మస్త్ సెడ్, వెన్ యూ ఆర్ నాట్ బై మై సైడ్ ఐ హ్యాడ్ యూ ఇన్ దిస్ ఫార్మ్. నువ్వు నా పక్కన లేనప్పుడు బాబా నాకు చెప్తున్నట్టు, బాబాకి చెప్తున్నాడు, బాబా మీరు నా పక్కన లేనప్పుడు, మీరు నా పక్కన లేనప్పుడు ఈ రూపంలో మీరు నా పక్కన ఉన్నారు అని చెప్పేసి ఆ పుస్తకాన్ని చూపించాడట. చూపిస్తే ఇట్ వాస్ ఎ ప్రిస్టైన్ కాపీ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్ బై చార్లెస్ పర్ల్. చూడండి, అంటే ఆయన ఆ పర్ఫెక్ట్ మాస్టర్ అని ఆ పర్ఫెక్ట్ మాస్టర్ ఉంది చూడండి. ఆ పర్ఫెక్ట్ మాస్టర్ చార్లెస్ పర్దం రాసిన ఫస్ట్ పుస్తకం అన్నమాట. ప్రిస్టైన్ కాపీ అంటే మొట్టమొదటి కాపీ అన్నమాట. అంటే ఆ రోజుల్లో అప్పుడు వచ్చింది మొట్టమొదటి ఎడిషన్‌గా వచ్చిన పర్ఫెక్ట్ మాస్టర్ యొక్క కాపీ అది. ఆయన దాని మీద ఫోటో ఉంటుందన్నమాట బాబాది. ఆ ఫోటోని చూసుకుంటూ బాబాని రోజు ఆయన ధ్యానం చేసుకునేవాడన్నమాట ఆయన. ఇట్ లుక్డ్ అబ్సల్యూట్‌లీ బ్రాండ్ న్యూ. ఆ పుస్తకం ఏ విధంగా ఉందంటే బ్రాండ్ న్యూ, కొత్త పుస్తకంలా ఉందిట. అండ్ దెన్ హౌ హీ కుడ్ హావ్ కెప్ట్ దట్ బుక్ సో క్లీన్ ఇన్ దట్ హీప్ ఆఫ్ రబుల్ రిమైన్స్ ఎ మిస్టరీ. అసలు అంత చెత్తలో, అన్ని రాళ్ళు రప్పల్లో, అంటే శిథిలమైపోయిన భవనం అంటే ఏ విధంగా దుమ్ము, ధూళి, రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయి కదండీ! మరి అంత శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంతంలో, అంత దుమ్ము, ధూళి ఉన్న ఆ ప్రాంతంలో దుమ్మనేదే లేకుండా అంత కొత్తగా ఆ పుస్తకం ఎలా ఉందో ఆశ్చర్యం వేసింది ఈరోజు గారికి. ఆయన అంటున్నాడు చూడండి, బాబా గెస్చర్డ్ ఫర్ అస్ టు డిసెంటాంగిల్ హిమ్ ఫ్రమ్ ద మస్ట్ అండ్ వి వెంట్ అవే. బాబా వీళ్ళకి సైగ చేశారట, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పేసి సైగ చేశారట. కారణం ఏంటి? ఆ అవతారుణ్ణి ఆయన గుర్తించేశాడు.
గుర్తించేసిన తర్వాత పదా మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పేసి బాబా అన్నారు. వాళ్ళకి సైగ చేశారు. ఆయన మస్తుని వదిలించుకుని మొత్తానికి బాబా వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఫినిష్డ్. సో ఫినిష్డ్, గాన్. మొత్తానికి అయిపోయింది. మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత దట్ ఈస్ ద వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నౌ హియర్ ఇస్ ద అదర్. అంటే అది నాణానికి ఒకవైపు కథ అన్నమాట. నాణానికి రెండో వైపు కథ ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. I shall never forget one incident where a must did recognize him, but Baba did not seem to mind. అయితే నాణానికి రెండో వైపు కథ చెప్తున్నారు. అంటే ఒకవైపు కథ మస్తు బాబాని గుర్తించాడు. బాబా ఆ మస్తు నుంచి దూరం అయిపోయి వెంటనే అతను ఆ మస్తుని వదిలించుకొని ఆయన బయలుదేరిపోయి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇంకో దగ్గర బాబాని గుర్తించినా కూడా బాబా వెళ్ళలేదు. ఆ మస్తుతో ఉండిపోయారు అన్నమాట. అది నాణానికి రెండో వైపు ఉన్న కథ. దాని గురించి చెప్తున్నారు. బట్ బాబా డిడ్ నాట్ సీమ్ టు మైండ్. బాబా ఎప్పుడు కూడా మస్తు తనను గుర్తించినా బాబా ఏం అనుకోలేదుట. దిస్ మస్త్ వాస్ నేమ్డ్ కృష్ణ. ద స్టోరీ ఈస్ సో బ్యూటిఫుల్. ఈ మస్త్ పేరు కృష్ణ. ఆ కథ ఎంత అందంగా ఉంటుందో తెలుసా అని చెప్తున్నారు గిరుచ్ గారు. దిస్ మస్ట్ హ్యాస్ బీన్ ఎ గాడ్ for the railway, but when we was off duty, he would attend bhajan programs in whatever locality the train had stopped. ఈతను ఆ మస్తు కృష్ణ అనే అతను ఒక గార్డ్ కింద పనిచేస్తూ ఉండేవాడు. అతను ఎప్పుడైతే డ్యూటీ లేని సమయాల్లో భజనలు అవి అతను ఎక్కడైతే తన బండి స్టేషన్లో ఆగిందో అక్కడ ఆ స్టేషన్లో ఉండిపోయి ఆ ఊర్లో జరుగుతున్న భజనల్లో పాల్గొంటూ ఉండేవాడు అనమాట. He was so fond of devotional music that he would find out if there was any bhajan parties wherever his train halted. ఆయన గార్డ్ కింద పనిచేస్తూ ఉండేవాడు కదా, ట్రైన్కి గార్డ్గా. ఆ ట్రైన్ ఎక్కడైనా ఆగిందనుకోండి, అతనికి ఆ దైవీ సంగీతం అంటే దివ్య సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఆ దేవుడి సంగీతం అంటే ఇష్టం. అంటే భక్తి గీతాలు, దివ్య సంగీతం, అది ఆధ్యాత్మిక విశేషాలు, ఇవన్నీ ఆధ్యాత్మిక సంగీతం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ డివైన్ మ్యూజిక్ ఎక్కడ డివోషనల్ అంటే ఆ భక్తిపరమైన ఆ సంగీతం ఎక్కడైనా దొరుకుతుందా అని అతను ట్రైన్ ఎక్కడ ఆగితే అక్కడ ఆ ప్రాంతంలో అతను అందరినీ తరచూ వాకప్ చేస్తూ ఉండేవాడు ఆయన. నౌ వెన్ యు ఆర్ ఎ ట్రైన్ గార్డ్ యు మస్ట్ సైన్ ఇన్ ఎట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కెన్ బిగిన్ ఇట్స్ జర్నీ. నువ్వు ట్రైన్ గార్డ్గా ఉంటే నువ్వు ఆ స్టేషన్ నుంచి ట్రైన్ తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు నువ్వు సంతకం చేయాలి. అక్కడ రిజిస్టర్లో సంతకం చేయాలి. It's an extremely important job and the train won't leave the station without its guard. ఇది చాలా ముఖ్యమైన ఉద్యోగం అన్నమాట. గార్డ్ అంటే చాలా ముఖ్యమైన ఉద్యోగం. గార్డ్ లేకుండా ఎప్పుడు కూడా ట్రైన్ కదలదు. అట్లీస్ట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇన్ ఇండియా. అది ఈ భారతదేశంలో జరిగేదన్నమాట. సో వన్ డే ఇట్ సో హ్యాపెండ్ దట్ దిస్ మ్యాన్ ఫౌండ్ అవుట్ అబౌట్ అ భజన్ ప్రోగ్రామ్ ఇన్ ఎ పర్టికులర్ లొకాలిటీ వేర్ ద ట్రైన్ హ్యాడ్ స్టాప్డ్. ఆ రోజు ఏం జరిగిందిట, ఎక్కడ ఈ ట్రైన్ ఆగిన ఆ ప్రాంతంలో ఏమైందంటే ఒక భజన జరుగుతూ ఉంది. ఇతను వెళ్ళి ఆ భజనలో పాల్గొందామని వెళ్తున్నాడు అనమాట. అతను ఆ భజన చూశాడు. ఆ ట్రైన్ ఆగిన ప్రాంతంలో ఒక భజన జరుగుతున్నది. He went there and became so overwhelmed with the music that he lost himself completely in the singing of the Lord. అతను అక్కడికి వెళ్ళాడు. ఆ యొక్క భక్తి సంగీతంలో మునిగిపోయాడు. ఆ భక్తి పారవస్యంలో మునిగిపోయి పూర్తిగా తనని తాను మర్చిపోయాడు అనమాట. ఆ భక్తి పారవస్యంలో మర్చిపోయి కంప్లీట్గా అతను మొత్తం ఆ భగవంతుడిలో లీనమైపోతున్నాడు. ఆ భగవంతుడు భక్తిలో లీనమైపోయాడు అనమాట. హీ టోటలీ ఫర్గాట్ అబౌట్ ద ట్రైన్ టైమింగ్. ఆ ట్రైన్ తాలూకు ఆ ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుందో అనే విషయం మర్చిపోయాడు. Eventually, he came back to his senses and his mind registered that he had forgotten about his duty. In fact, he had totally forgotten about the train. ఒక్కసారి అతనికి స్పృహ వచ్చింది కొంతసేపు అయిన తర్వాత. అప్పుడు అతనికి అతని యొక్క మనస్సు అప్పుడు అర్థం చేసుకుందిట అది. అయ్యా, ఇవాళ నా డ్యూటీ మర్చిపోయానే, అయ్యో అని చెప్పేసి నేను ఇవాళ ట్రైన్ గురించి పూర్తిగా మర్చిపోయాను అని చెప్పేసి అనుకున్నట్ట ఆయన ఒక్కసారి అనుకున్నాడు అనమాట. But it was hours too late. He rushed back to the station and went directly to the superintendent to ask his forgiveness. కానీ అప్పటికే చాలా గంటలు ఆలస్యం అయిపోయింది. ఆయన వెంటనే స్టేషన్కి వెళ్ళి ఆ స్టేషన్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి ఏమన్నట్టంటే ఆయన క్షమించమని వేడుకుందామని ఆ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాడు, ట్రైన్ సూపరింటెండెంట్ దగ్గరికి. అండ్ యు సీ
వితౌట్ ద ట్రైన్ గార్డ్ యూ కాంట్ రన్ ద ట్రైన్. మీరు చూడండి, ట్రైన్ గార్డ్ లేకుండా ట్రైన్ ఎప్పుడు నడవదు కదా. Sir, please forgive me, the station master says. Why are you here? He is looking at the guard's devastated expression and he immediately thinks that something must have happened to the train. There must have been some accident and the guard is in shock. అయితే ఆయన ట్రైన్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి ఈ కృష్ణ ఏం చెప్పాడంటే, అయ్యా నన్ను క్షమించండి అన్నట్ట. ఆ స్టేషన్ మాస్టర్ ఏమో ఈయనను చూసి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నాయనా అని చెప్పేసి ఈ యొక్క గార్డ్ యొక్క పరిస్థితిని చూశాడనమాట. అతని మొహంలో మొహంలో ఆ భావాన్ని చూశాడు. చూసి ట్రైన్‌కి ఏదైనా అయ్యిందా? ఇతని మొహంలో ఈ విధమైన భావం ఉందా? ట్రైన్‌కి ఏమైనా యాక్సిడెంట్ అయిందా? అని చెప్పేసి ఆయన కంగారు పడుతున్నాడనమాట. ట్రైన్‌కి ఏదైనా అయిపోయిందేమో అని ఆయన అనుకుంటున్నాడు. సో కామ్ డౌన్, టెల్ మీ వాట్ హాస్ హ్యాపెండ్ టు ద ట్రైన్ ఆయన చెప్తున్నట్టు స్టేషన్ మాస్టర్. అయ్యా నువ్వు ముందు మెల్లిగా నువ్వు తగ్గు, కొంచెం చల్లబడు. ఆ ట్రైన్‌కి ఏమైందో చెప్పు అని చెప్పేసి ఆయన అన్నట్ట. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ డిడ్ నాట్ అటెండ్ ద ట్రైన్. ఐ బెగ్ యూ ఫర్‌గివ్‌నెస్. అయితే అయ్యా నేను ఆ ట్రైన్‌లో నేను వెళ్ళలేదండి. నన్ను అందుకనే నేను మిమ్మల్ని క్షమించమని వేడుకుందామని వచ్చాను. క్షమించండి నన్ను అన్నట్ట. ఎవరు చూడండి, ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికెళ్ళి గార్డ్ అన్నట్ట. బట్ యూ డిడ్ అటెండ్ ద ట్రైన్. యూ సైన్డ్ ఆన్ టు ద ట్రైన్. సో నౌ టెల్ మీ వాట్ హస్ హ్యాపెండ్. అదేమిటయ్యా, నువ్వే కదా ఆ ట్రైన్ ఎక్కావు, నువ్వే కదా సంతకం చేసావు, నువ్వే కదా ఆ ట్రైన్‌లో వెళ్ళావు. మళ్ళీ ఏం జరిగింది అని చెప్పేసి ఆ స్టేషన్ మాస్టర్ అడుగుతున్నట్ట. వేర్ ఇస్ ఇట్? హాస్ దేర్ బీన్ అన్ యాక్సిడెంట్? డోంట్ బి అఫ్రైడ్, బట్ టెల్ మీ వాట్ హస్ హ్యాపెండ్ టు ద ట్రైన్. ఏం జరిగింది అసలు ట్రైన్‌కి? ఏం జరిగింది చెప్పు నాకు. భయపడొద్దు. నా ట్రైన్‌కి ఏం జరిగిందో చెప్పు. అది ఏం జరిగింది? అది యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా? ట్రైన్‌కి ఏమైనా అయ్యిందా? అనేది చెప్పు నాకు అన్నట్టగా ఆ స్టేషన్ మాస్టర్ గారు. సార్, ఐ యామ్ టెల్లింగ్ యూ, ఐ డిడ్ నాట్ గో. సార్, ఈయనంటున్నాడు, ఈ గార్డ్ అంటున్నాడు, ఈ కృష్ణ. అయ్యా నేను వెళ్ళలేదండి అయ్యా. నేను ఆ ట్రైన్‌లో నేను వెళ్ళలేదండి ఆయన అంటున్నాడు. బట్ యూ డిడ్ గో. ఐ సా యూ. లుక్, హియర్ ఇస్ యువర్ సిగ్నేచర్. డోంట్ యూ రిమెంబర్ వి ఈవెన్ హ్యాడ్ ఎ టీ టుగెదర్. ఆయన స్టేషన్ మాస్టర్ అంటున్నట్ట, ఏమయ్యా నువ్వు వెళ్ళావు కదా, నువ్వే వెళ్ళావు కదా, నేనే చూశాను కదా నిన్ను. చూడు, నీ సంతకం చూడు, ఇగో రిజిస్టర్‌లో నువ్వు చేసిన సంతకం చూడు. నీకు గుర్తుందా? నేను కలిసి నువ్వు వెళ్ళే ముందు టీ కూడా తాగాం కదా అన్నట్టు ఆయన స్టేషన్ మాస్టర్. The guard is shaken, but he looks at the register, and when he sees the signature, immediately the thought comes to him. Krishna, it was Krishna who signed the register for me. He became the train guard for my sake. ఆయన చూడండి, ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడన్నమాట. మస్తు ఆశ్చర్యపోయి అతను రిజిస్టర్‌లో సంతకం చేసిన రిజిస్టర్ చూసేట. ఆ తర్వాత తను చేసిన సంతకం చేసినట్టే ఉంది దాంట్లో కూడా. అప్పుడు ఆయనకొక ఆలోచనొచ్చిందనమాట. ఇమ్మీడియేట్‌గా ఆయనకొక ఆలోచనొచ్చింది. వచ్చి ఆ! కృష్ణుడు, కృష్ణుడు సంతకం చేసుండాలి. ఎందుకంటే ఈయనని 24 గంటలు ఆ కృష్ణనామస్మరణలో మునిగిపోయి, ఆ కృష్ణుడి యొక్క నామస్మరణలో పారవస్యం పొంది, ఆయన మొత్తం తన విధులను కూడా మర్చిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. ఈయన మర్చిపోయాడు. తన ప్రేమలో తను పూర్తిగా పారవస్యం పొంది తన విధులను మర్చిపోయాడని చెప్పేసి ఆఖరికి ఆ కృష్ణుడే వెళ్ళి ఈయన విధులను ఆయన నెరవేర్చాడు. చూడండి, అది ఎంత గొప్పగా ఉంటుందో. అదనమాట, అది చెప్తున్నారు. ఇట్ వాస్ కృష్ణ హూ సైన్డ్ రిజిస్టర్. కృష్ణుడే వెళ్ళి ఆ రిజిస్టర్‌లో సంతకం పెట్టుండాలి. హీ బికేమ్ ద ట్రైన్ గార్డ్ ఫర్ మై సేక్. అతను ఆ ట్రైన్‌కి గార్డ్‌గా అయిపోయాడు నా కోసం అంటున్నాడనమాట. అండ్ దట్ మూమెంట్ చేంజ్డ్ హిస్ లైఫ్. హీ బికేమ్ మ్యాడ్ ఓవర్ కృష్ణ. అంతే, ఆ క్షణం నుంచి అతని యొక్క జీవనం మారిపోయిందట పూర్తిగా. అంటే అతనికి తెలిసిపోయింది కృష్ణుడు ఆయన కోసం వచ్చాడని తెలిసిపోయేసరికి ఒక్కసారి ఇంకా అతని జీవన విధానం మారిపోయింది. వచ్చిన తర్వాత ఆయన ఇంకా కృష్ణుడు కోసం పిచ్చివాడైపోయాడు. అంతే కదండీ! మీరు భగవంతుడు కోసం మీరు ఆరోభూమికలో ఏ విధంగా ఉంటుందో బాబా చెప్తూ ఉంటారు. ఏ విధంగా ఉంటుందంటే పిచ్చెక్కిపోతా అంట పూర్తిగా. ఎందుకంటే, ఆ ఎదురుగుండా భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. ఆ భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. భగవంతుడిని చేరలేం. ఆయన కాళ్ళని చేరలేం. అయ్యా! నువ్వు నాకు కనబడు. నాలో నిండిపో. అయ్యా! నువ్వు లేక నేను బతకలేను అని చెప్పేసి ఎవరిని చూసినా నీ చుట్టూ ఎవరిని చూసినా నీకు ఆ భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు.
అటువంటి స్థితికి వెళ్ళిపోతాడనమాట. ఆహ్, ఆహ్, ఆ భక్తుడు ఆ స్థితికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా వెళ్ళిపోయిన ఈయన కూడా ఆ విధంగా వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి ఇంక కృష్ణుడు కృష్ణ, కృష్ణ, కృష్ణ అంటూ పిచ్చివాడిలా తిరగడం ప్రారంభించాడు. హి రిజైన్డ్ ఆన్ ద స్పాట్ అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ ఆల్ హి థాట్ ఆఫ్ వాస్ కృష్ణ. ఆ రోజు తన ఉద్యోగానికి అప్పటికి ఆ క్షణమే రాజీనామా ఇచ్చేసాటాయన. ఇచ్చేసి ఆ రోజు నుంచి కృష్ణుడి యొక్క నామస్మరణ చేయడం ప్రారంభించాడు. నో వన్ ఈవెన్ న్యూ హిస్ నేమ్. ఎవరికి కూడా ఆయన పేరు, ఆ మస్ట్ పేరు కూడా తెలీదు. హిస్ ఓల్డ్ నేమ్ అండ్ ఓల్డ్ లైఫ్ వర్ ఫర్గాటెన్ ఇన్ దట్ ఇన్‌స్టెడ్. అతని యొక్క పాత జీవితము, అతని యొక్క పాత పేరు అన్నీ కూడా ఆ క్షణం నుంచి మర్చిపోయారు అందరూ కూడా. He became known as Krishna and would walk from place to place writing the name of Krishna everywhere. ఆయన కృష్ణుడుగానే అందరికీ తెలుసనమాట. ఆ మస్తు పేరే కృష్ణుడు అయిపోయాడనమాట. ఆయన మొత్తం అందరిని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ కృష్ణ నామ స్మరణ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ కృష్ణుడు నామం ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడనమాట. దిస్ హ్యాపెండ్ ఇన్ ద నార్దర్న్ రీజన్ అండ్ వెన్ బాబా హర్డ్ అబౌట్ హిమ్ హి టోల్డ్ us he must contact him. ఇది ఉత్తర భారతదేశంలో జరిగింది. మాకొక్కసారి బాబాకి ఆ కృష్ణుడి గురించి, ఈ కృష్ణామస్తు గురించి తెలిసిన వెంటనే బాబా ఏమన్నారంటే, మనం ఒకసారి అతన్ని కలవాలి అని చెప్పారట బాబా. సో, వి వెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఎంక్వైరింగ్ ఆఫ్టర్ దిస్ మస్ట్. సో, బాబా కలవాలని చెప్పిన వెంటనే మేము ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం ఈ మస్తు కోసం వెతుకులాటలో మేము ప్రారంభించాం. We would spend the whole day searching these localities looking for this must. I think we searched for several days trying to track him down to no avail. అంటే ఆయన అంటున్నారు, మొత్తం పొద్దున్నుంచి రాత్రి దాకా ఈ మస్తు గురించి అన్ని ప్రాంతాల్లో వెతుకుతూ ఉండేవాళ్ళం ఆ మస్తు గురించి. మేము కొన్ని రోజుల పాటు ఈ మస్తు గురించి మేము వెతకడం జరిగింది. కానీ మేము ఆ వెతుకులాటలో ఆ కొన్ని రోజుల పాటు మేము సఫలత పొందలేదు. అంటే మస్తుని కనుక్కోలేకపోయారన్నమాట వాళ్ళు. అన్ని రోజులు వెతికినా కానీ ఆయన కనుక్కోలేకపోయారన్నమాట. కారణం ఏంటంటే వాళ్ళు మనకి కారణం మళ్ళీ సోమవారం నాడు చదువుకుందాం. ఇవాళ 6:58 అయింది. ఇక్కడితో ఇవాళ ఆపుదాం. తిరిగి మళ్ళీ సోమవారం ప్రారంభిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. జై మెహర్ బాబా అండి. చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. జై మెహర్